అదేలాగా నాని గారికి కూడా సీట్ ఇస్తాడా ఇవ్వడా కూడా లాస్ట్ మినిట్ వరకు ఉండింది. ఎందుకంటే వీళ్ళందరి మీద వ్యతిరేకత ఉంది. కానీ వాళ్ళ నోటికి భయపడాల్సి వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి ఎవరితో అయితే మాట్లాడిచ్చాడో వాళ్ళ నోటికి కూడా భయపడి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఖచ్చితంగా మనం ఏదైతే చేస్తామో అది వాళ్ళు అనుభవించాల్సిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే ఏవేవి తప్పులు చేశాడో దాని అన్నిటికీ కూడా ప్రజలు ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. అభివృద్ధి అనేది లేకుండా పోయింది. 3 సిటీలు రాజధానులు చేస్తానన్నాడు. దాన్ని ప్రజలు ఎవరు కూడా ఆమోదించలేదు. కసితో ఉన్నారు. ఆ కసిని ఈరోజు ఓటు రూపంగా చూపెట్టారు. ఇంత మెజార్టీ నేను అన్నాను. జగన్మోహన్ రెడ్డి ఒకటి అన్నాడు, ఐపాక్ టీంతో వెళ్ళి మాట్లాడిన రోజు ప్రపంచం మొత్తం ఏపీ సైడ్ చూస్తుంది అన్నాడు. నిజంగా ఈరోజు ప్రపంచం మొత్తం ఏపీ సైడే చూస్తుంది. అంటే ఆయన ఎంత ఘోరంగా ఓడిపోతున్నాడు, ఎలాంటి డెసిషన్స్ తీసుకున్న మూలాన ఈరోజు ఎలాంటి ఫలితాలు అనుభవిస్తున్నాడు అనేది ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఏపీ అని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏపీలో క్యాపిటల్ సిటీ అనేది ఎంత రాజధాని అనేది ఎంత ఇంపార్టెంట్, సిటీలు ఎంత డెవలప్ అవ్వాల్సింది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగానే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు.